సో ఈ పుస్తకంలో ఉన్న ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఒక పురుషుడు తన ఆస్తి ఎవరికి వీలునామా రాయకుండా మరణిస్తే అతని తదనంతరము ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది అనే ఒక ప్రశ్న. దానికి జవాబు ఏంటి అని అంటే, సో మిత్రులరా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమల్లో ఉన్నటువంటి చట్టం. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఆస్తి బదలాయింపుల చట్టము, అదేవిధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ అనే చట్టము అమల్లో ఉన్నటువంటి చట్టం. సో ఈ 3 చట్టాలలో వీలునామాకు సంబంధించిన అంశాన్ని అక్కడక్కడ ప్రస్తావించడం జరిగింది. వీలునామా అంటే ఏంటి అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తులు తన పేరు మీద రిజిస్టర్ అయి ఉంటే ఆ ఆస్తులకు అతనే అబ్సల్యూట్ ఓనర్, అతనే హక్కుదారుడుగా పిలువబడతాడు. ఆ ఆస్తి అతను బ్రతికి ఉన్నన్ని రోజులు ఎవరికైనా వీలునామా రాయవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ చేయవచ్చు, ఎవరికైనా సేల్ డీడ్ చేయవచ్చు. కానీ తన కష్టార్జితంతో సంపాదించిన వ్యక్తి ఎలాంటి ట్రాన్స్ఫర్స్, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా మరణిస్తే ఆ ఆస్తి అతని తదనంతరము అతని యొక్క భార్య, అతని యొక్క పిల్లలు, కూతుర్లు, కుమారులు ఎంతమంది ఉన్నారో వారికి సంక్రమిస్తుంది. ఒకవేళ కూతుర్లు, కుమారులు లేకపోతే వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంక్రమిస్తుంది. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ కేటగిరీ లీగల్ ఎయిడ్స్ అనే ఒక సూత్రము మన హిందూ సక్సెషన్ యాక్ట్లో ఉంటుంది. దాని ప్రకారంగా మొదటి జనరేషన్ వాళ్ళు లేకపోతే ఆ తర్వాత తరం వారు, ఆ తర్వాత తరం వారు లేకపోతే ఆ తర్వాత తరం వారికి ఆస్తి సంక్రమణ అనేది జరుగుతుంది.